నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కీర్లంపొడి గ్రామంలోని ముద్రగడ నివాసంలో ఈరోజు ముద్రగడ గిరిబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై నమ్మకంతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి ఆయన వివరాలు వెల్లడించారు. గిరిబాబు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ పాలనపై విశ్వాసంతో సంతకాలు చేస్తున్నారని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 60,000 సంతకాల సేకరణ పూర్తయినట్లు ఆయన ప్రకటించారు. సేకరించిన ఈ సంతకాలను మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వాహనాలపై తాడేపల్లికి పంపిస్తున్నట్లు గిరిబాబు పేర్కొన్నారు. ముద్రగడ గిరిబాబు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోందని గిరిబాబు ఆరోపించారు. ప్రజలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయిందని ఆయన స్పష్టం చేశారు. చివరగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తమకు కలిసి వస్తున్నారని ముద్రగడ గిరిబాబు తెలిపారు. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్వాడీ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ వర్యులు శ్రీ అంగూరు లక్ష్మీ శివకుమారి గారికి, ప్రత్తిపాడు నియోజకవర్గం పరిశీలకులు శ్రీ ఒమ్మి రఘురామ్ గారికి, తుని నియోజకవర్గం పరిశీలకులు శ్రీ వాసిరెడ్డి జమీల్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా పెద్దలకు, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి. ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మన్న. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన నుంచి ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని, ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా, రాత్రి పగలు చూడకుండా సుమారు 60,000 సంతకాలు, టు బి వెరీ ప్రిసైజ్ 58,410 సంతకాలు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి. ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించి 60,000 మంది సంతకాలు పెట్టారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సంతకాలన్నీ కూడా ఈవేళ ఆటోలో చేసి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందండి. 15వ తారీఖున మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆ లారీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుందండి. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల గవర్నర్ గారిని కలవడం జరుగుతుందండి. ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి. ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. వైఎస్ఆర్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమల్లో తీసుకొస్తే పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో, దురుద్దేశంతో, స్వార్థంతో, కుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. ఈవేళ కోటి సంతకాలు కూడా ఎవరిని బ్రతిమాలలేదండి, ఎవరిని భయపెట్టలేదు, ఎవరిని అడుక్కోలేదు, ఏ సంతకం కూడా మోసం చేసి తీసుకోలేదండి. ఈవేళ అందరి దగ్గర అన్నీ ఉన్నా సరే ఎవరి దగ్గర సమయం లేదండి.
ఇలాంటి హడావడి రోజుల్లో కూడా మన సిబ్బంది, వైఎస్ఆర్ సిబ్బంది ఎవరి దగ్గరకన్నా వెళ్ళి, అయ్యా జరిగేది ఇది, అమ్మ పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇచ్చే పాంప్లెట్ పూర్తిగా వాళ్ళు చదివి, మన డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తిగా చదివి తెలుసుకుని అప్పుడు వారంతా రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి డిక్లరేషన్ ఫామ్ మీద వారు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి 60,000 సంతకాలు మనకు సమర్పించింది ఈ ప్రతిపాడు నియోజకవర్గం ప్రజానీకం అండి. ఈ సమానం లేకపోతే ఒక కాగితం మీద సంతకం అని చూస్తే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రతి సంతకం కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలకి, మీరు చేస్తున్న తప్పుడు పనులకి వ్యతిరేకంగా ఈ సంతకం సాక్షి అండి. ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న అరాచకాలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకి, పెట్టే తప్పుడు కేసులకి అసహించుకున్న సంతకం అండి ఇది. ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న మోసాలకి, ఏదో చేస్తామన్నారు, ఏదో ఇస్తామని నమ్మకంతో వేసే రోడ్లందరూని అది ఇప్పుడన్నా సరిదిద్దుకుంటారని హెచ్చరికతో పెట్టిన సంతకం అండి ఇది. ఏదో మామూలు సంతకం మీరు అందరూ ఆలోచించుకుంటే మాత్రం కోట్లాది అప్పులు ఎలా తెస్తున్నారో ఈ కోట్లాది మంది సంతకాలతో మీ ముగింపు కూడా ముగిస్తుందని మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కాలేజు కూడా అయిన కాలేజీలన్నీ మీరు తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కట్టబోయే కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్ణయించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి అంకితం చేయవలసిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామండి. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా అన్ని పనులు మానుకుని నడుం బిగించి ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఈ సంతకాలు అందరూ సేకరించారండి. పంతపాడు నుంచి శంకవరం రోతలపూడి మండలం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.